దేవుని వాక్యమును శ్రద్ధతో భక్తితో వినాలని ఆశపడుతున్న ప్రపంచ దేశాల క్రైస్తవులకు మాతో ప్రయాణం చేసినటువంటి కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను రిజెక్ట్ చేసినటువంటి సౌలును గురించి నువ్వు ఎంతకాలం బాధపడతావు? ఈ నూనెను నిల్వ చేయడానికి ఆ రోజులలో పొట్టేల కొమ్మును వాడేవారు. బెత్లెహేమీయుడైనటువంటి యెషయా నిన్ను పంపిస్తూ ఉన్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమిస్తాను అని దేవుడు సమూయేలుకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అభిషేకము అంటే అర్థం ఏంటో మీరు తెలుసుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి సామర్థ్యము, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము, ధైర్యము అన్నీ కలిపి అభిషేకము అని అంటారు. సో దేవుని యొక్క అభిషేకము పొందిన వారికి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత అభిషేకించబడుట అనే మాట మనకు ఒకటి కనిపిస్తూ ఉన్నది గ్రంథంలో. అనగా ఏంటంటే, అభిషేకించబడుట అంటే దేవుని యొక్క అనుమతి పొందుట, ఆశీర్వాదంను పొందుట, ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని పొందుకోవటం, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకోవడము, ఆయన ఇచ్చేటువంటి ఒక దైవిక అనుభవమును పొందుకోవడం అన్నమాట. మరి నీ కొమ్మును తైలముతో నింపుము అనే మాట ఉన్నది కదా. ఈ తైలముతో నింపబడుట, ఈ తైలము అనేటువంటిది దైవిక శక్తికి ఒక సూచన. ఆయన నిన్ను పరిశుద్ధపరచడానికి ఒక సూచన, నిన్ను ఒక కార్యము మీద, ఒక పని మీద నియమించి పంపించడానికి ఒక సూచన, నీకు ఒక బాధ్యత ఇస్తున్నాడు, నువ్వు దాన్ని నిర్వర్తించాలి అనే దానికి ఒక సూచన. అభిషేకము అనేటువంటి ఈ కార్యము ద్వారా తైలము ఒక వ్యక్తి మీద పోయబడినప్పుడు అతడు దేవుని ఆత్మని పొందుకుంటాడు, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు అతనికి రాబోతున్నది అని అనడానికి ఒక సూచన అన్నమాట. దేవుని మీద మాత్రమే ఆధారపడి, ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయనకు విధేయత చూపించి, ఆయన మనసును అర్థం చేసుకుని, ఆయనను అనుసరించి, ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉండడానికి, ఉండాలని అనడానికి ఒక ముంగుర్తు అన్నమాట. అయితే అభిషేకము అనేది ఈ రోజున చాలామందికి ఇస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ అభిషేకము అంటే ఇప్పుడు తల మీద నూనె పోసినంత మాత్రాన ఒక వ్యక్తి అభిషేకించబడినట్లు కాదు. అసలు మీరెవరండి అభిషేకం ఇవ్వడానికి? అతనికి ఏ అర్హత ఉందని మీరు అభిషేకిస్తున్నారు? అభిషేకం ఎందుకు ఇస్తున్నారు? పోనీ మీ అభిషేకము దేవుని అనుమతి ద్వారా వచ్చిందా, లేదంటే మీరు స్వకీయంగా స్వావలంబన అంటారే, మీ మీద మీరు ఆధారపడి మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుని మీరు జరిగిస్తున్నారు ఈ కార్యాన్ని? ఇది వ్యర్థము, ఇది వ్యర్థ కార్యము, దీనివల్ల ఉపయోగము లేదు, జీరో. తల మీద నూనె పోసినంత మాత్రాన అభిషేకము పొందినట్లని అనుకోవడం ఒక అమాయకత్వము. నేటి దినాలలో దొంగ అభిషేకాలు ఎక్కువైపోయినాయి. నేడు క్రైస్తవులకు కావలసిన అభిషేకము ఏంటో తెలుసా? ఆత్మతో నింపబడవలసిన అభిషేకం, ఆత్మాభిషేకం. నీకు ఆత్మాభిమానం కావాలి కదా, ఆత్మకి అభిమానం కావాలి కదా. అది లేకపోయినా పర్వాలేదన్న, ఈ ఆత్మాభిమానము ఈ లోకంలో బ్రతకడానికే ఉపయోగపడుతుంది. కానీ ఈ ఆత్మాభిషేకం ఉందే, ఈ లోకంలో బ్రతికిన తర్వాత దేవుని లోకంలో బ్రతకడానికి కూడా కావలసిన అర్హతనిచ్చేది ఈ ఆత్మాభిషేకమే. ఆత్మతో నింపబడడం, ఈ ఆత్మీయ అభిషేకం కావాలని కోరుకోండి. క్రైస్తవులందరికీ నేను ఇస్తున్నటువంటి ఒక సూచన, ఒక సలహా ఏంటంటే, ఆత్మతో నింపబడాలని దేవునిని అడగండి. ఆత్మతో నింపబడేటువంటి క్రైస్తవుల జీవితాలు, వారి విధి విధానాలు, వారి ప్రవర్తన నియమావళి, వాటిలో ఉండే పరిశుద్ధత వేరే రేంజ్లో, లెవెల్లో ఉంటాయండి. అలా ఉండాలని ఆశపడదాం. కొమ్మును తైలముతో నింపుట అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, అభిషేకం ద్వారా ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాడు. అభిషేకించడం అంటే రాజుగానే కాదు, ఒక సువార్తికునిగా, ఒక సంఘ కాపరిగా, ఒక దైవజనునిగా దేవుడు అభిషేకించాలనుకుంటున్నాడు. నీ ఆత్మను అభిషేకించాలనుకుంటున్నాడు.
నీ ఆత్మను దీవించాలనుకుంటున్నాడు, నీ ఆత్మను ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు, నీ ఆత్మను ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు. అవిశ్వాసం అనే అనారోగ్యంతో బాధపడుతున్న నీ ఆత్మను బాగు చేసి విశ్వాసము కలిగిన ఆత్మగా, పరిశుద్ధత కలిగిన ఆత్మగా, అభిషేకము పొందే ఆత్మగా, ఆ అభిషేకం అనే తైలమును నీ ఆత్మ మీద పోసి నిన్ను ఆత్మాభిషేకముతో నిన్ను దీవించాలని ఆశపడుతున్న దేవుని నువ్వు తిరస్కరిస్తే ఎలా మిత్రమా? ప్రశ్నించుకుందాం, బాగుపడదాం, దేవుని కొరకు పని చేద్దాం. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువ. ఎన్నిక లేని వారము నాయన, అనర్హులం ప్రభువ, పాపులము నాయన, పరిశుద్ధత లేని వారం ప్రభువ, అపవిత్రులం ప్రభువ. నీ పేరు పలకడానికి కూడా అర్హత లేనటువంటి అపవిత్రులమైన మేము, దోషములు కలిగిన మేము, కోపావేశముతో ఊగిపోయే మేము, స్వార్థపరులమైన మేము, ఈర్ష్య ద్వేషములతో, పగ ప్రతీకారముతో ఎప్పుడూ రగిలిపోయేటువంటి మానవ జన్మ కలిగిన మేము నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీ వెలుగులో నిలబడి ఉండాలని ఆశపడుతున్నాం, నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాం. దేవా, మా ఎడల కనికరము చూపించండి, జాలిని చూపించండి. నీ కనికరముతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, నీ కృపతో మమ్మలను నింపి, నీ వెలుగులో మమ్మలను నిలబెట్టమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ఆత్మతో అభిషేకించి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీ సేవలో మమ్మల్ని బహుగా వాడుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.